సార్ మీరు కక్ష సాధింపు చేయనంటారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ని అలా ఉత్సవ విగ్రహంలా పెట్టి రైతులను ఎందుకు సార్ గోసపెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం? మీకు అదే చెప్తున్నా. కాళేశ్వరం గురించి కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి తల తోక తొండం ఏది తెలియదంట. అందుకే కదా రాబోయే స్వామి చర్చ పెడతాం, అసెంబ్లీలో మాట్లాడదామని పిలిచినాము. సాగునీటి ప్రాజెక్టుల మీద శ్వేతపత్రం విడుదల చేసినాము. ఈ అపర మేధావి 80,000 పుస్తకాలు చదివిన గొప్ప ప్రపంచ విజ్ఞాన ఘని అసెంబ్లీకి రాకుండా పారిపోయిండు. ఈరోజు నిపుణులను అపాయింట్ చేసినాం. ఇంటరిమ్ రిపోర్ట్ ఏదో ఇచ్చినట్టు ఎన్డీఎస్ఏ. ఆయనకు గుండుసున్న తెలుసు, నాకు టెక్నికల్గా స్ట్రక్చరల్ ఇంజనీర్స్ ఏం చేయాలా, సాయిల్ టెస్ట్ ఏం చేయాలా అనేది నాకు గుండుసున్ననే తెలుసు. నేను గుండుసున్న తెలుసు అని ఒప్పుకుంటే ఆయన మాత్రం ఏమాత్రం ఒప్పుకోండి. నేను 80,000 పుస్తకాలు చదివినా అంటాడు. అసలు తెలుగులో 80,000 పుస్తకాలు ఉన్నాయా లేవా అంటే క్లాసు పుస్తకాలు కాకుండా సమాజంలో 80,000 పుస్తకాలు ఉన్నాయా లేవా అనేది కూడా ఒక అనుమానమే తెలుగు భాషలో. మీరు తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలనుకుంటారు కాబట్టి కాళేశ్వరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా? ఆయన పిచ్చోడు అని పిచ్చి మాటలు పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడతాడు. మీరు అంత సీరియస్ గా తీసుకోండి. లిటరల్లీ మీరు సీరియస్ గా తీసుకోకండి ఆయనను. అంటే ఆయన మానసిక పరిస్థితి బాగాలేదు. మళ్ళీ 6 నెలల తర్వాత ఆయన కుదురుకున్నాక సీరియస్ గా తీసుకోరు, కేసీఆర్ ని సీరియస్ గా తీసుకోరు. కేటీఆర్ కి ఏమో తెలియదు, కేసీఆర్ కు తెలిసిన పరిస్థితుల మానసిక పరిస్థితి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండి మాట్లాడుతుండు. కేటీఆర్ అనేటోనికి ఎడ్డోడబ్బా. కేటీఆర్ ఎడ్డోడయ్యే 9 ఏళ్ళు మంత్రి అయ్యాడు సార్. ఇక మా నాయన అట్లుంటే ఏదైనా కావచ్చు. ఏముంటది అయ్యా ఇంకో 5 ఏళ్ళు ఉంటే ఈయన కూడా ఇంకో 5 ఏళ్ళు మంత్రి అవుతుండే. వాళ్ళ అయ్యా ముఖ్యమంత్రి చేద్దాం అనుకోండి, అది కుదరలేదు. ఇప్పుడు తండ్రితోని వచ్చిన కొన్నిటిని మనం ఏం పెద్దగా లెక్కేయాల్సిన అవసరం లేదు. చంద్రశేఖరరావు గారికి అవగాహన ఎక్స్పీరియన్స్ ఉన్నా ఆయన మానసిక పరిస్థితి బాగలేదు. అంటే ఈ సందర్భం ఆయనకి బాగలేదు. నేను దానికోసం చెప్తున్నా. కేసీఆర్కి ఏం తెలియదు, కేసీఆర్కు అవగాహన లేదని అట్లాంటి మాటలు నేను మాట్లాడదలుచుకోలేదు. రెండింటి మధ్యలో క్లియర్గా లైన్ ఉన్నది కేసీఆర్కు కేటీఆర్కు.